అందరికీ హాయ్ అండి. చిరంజీవి గారికి దేశంలోనే రెండవ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అనమాట. మాకే కాదు ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది. చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు, ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు. మా అందరికీ నిజంగా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇష్టమైన చిరంజీవి గారు, ఎందుకంటే డాన్సర్స్కి ఒక కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ చిరంజీవి గారు అని అంటేనే ఒక వైబ్ వస్తుంది. అంటే ఆయన్ని చూసి మేమంతా కొరియోగ్రాఫర్స్ అయ్యి ఎదిగి ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాము. సో అలాంటిది సార్కి పద్మభూషణ్ రావటం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అందరికీ తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే చాలా రోజులు ఆయన చూసి మళ్ళీ ఆయనతో సాంగ్స్ చేయాలని ఒక ఉత్సాహం వచ్చింది ఆయన చూడంగానే. సో ఆయన ముందు డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఇలా సెకండ్ దేశంలో సెకండ్ ప్లేస్ అవార్డు అది. సో అంత స్థానం ఆయనకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ గణతంత్ర దినోత్సవం. ఈ రోజున హ్యాపీగా ఉంది. సార్కి పద్మవిభూషణ్ అవార్డు రావటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డు రావటం అనేది ఆయనకి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు రెడీయా? ఓకే. హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డు సార్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే చాలామంది యూత్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదంటే చాలామంది ప్రజలకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ గుర్తించి ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ భారతదేశానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. సో కీప్ ఇన్స్పైరింగ్ లైక్ దిస్ చిరంజీవి సార్, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూత్కి చాలామందికి ఇన్స్పిరేషన్, అలాంటి యాక్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం, ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది. మా గురువు అన్నయ్య గారు, మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. సో మా అందరికి వచ్చినంత హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు అందించిన సేవా కార్యక్రమాలు నిజంగా సార్, మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. లవ్ యూ సార్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్, పద్మభూషణ్, ఇప్పుడు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారణం అతని కష్టం, అతను ప్రేమ, అతను చూపించే మంచితనం, అతను చేసే సేవలు, వీటన్నింటి నుంచి వచ్చింది అవార్డు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా అతనికి కాదు, మా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులంతా చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని, దానికోసం అందరం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.